హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లెర్న్ విత్ మీ డాట్ సంధ్య. నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి. ఈరోజు కొత్త రకం నేర్పిస్తున్నాను. అంటే టాటిన్తో లేస్ అనేది నేర్చుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే 2 కలర్స్ తీసుకుంటున్నాము. ఇది శారీ టాజిల్‌గా చాలా బాగుంటుంది. ఈ 2 కలర్స్ కూడా మనం అంటే ఇక్కడ నేను పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాను. మీరు సేమ్ కలర్ అయినా తీసుకోవచ్చు, వేరే కలర్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. జై వాసవి. నేను ఇక్కడ 2 కలర్స్ తీసుకున్నాను కదండీ. సో ఆ 2 కలర్స్ ఏంటి అంటే గ్రీన్ అండ్ పింక్ తీసుకున్నాను కదా. గ్రీన్ అనేది అలాగే నేను రోల్ అలాగే పెట్టేసుకున్నాను. పింక్ కలర్ అనేది షటిల్కి అనేది చుట్టేసుకున్నాను. ఈ షటిల్కి చుట్టుకున్న తర్వాత మనం 2 నాట్ వేసేసుకుంటాం. ఇక్కడ నేను మీకు ఒకటి రాసి చూపిస్తున్నాను. ఏంటి అంటే మన పెటల్స్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది. ఫస్ట్ పెటల్ ఇక్కడ చూపిస్తున్న విధంగా 8 నాట్స్ పీకో, 4 నాట్స్ పీకో, 4 నాట్స్. తర్వాత పెటల్ ఏంటంటే 4 నాట్స్ ఆ పీకోలోకి జాయింట్ చేసుకుంటాం. 6 నాట్స్ పీకో, 6 నాట్స్ పీకో, 4 నాట్స్. ఇలా దీని ప్రకారం మనం వేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ షటిల్తో ఫస్ట్ చూపించిన విధంగా 8 నాట్స్ పీకో, 4 నాట్స్ పీకో, 4 నాట్స్. ఇది మనము వేసుకోవాలి. ఫస్ట్ నాట్స్ అన్నీ కూడా మీకు ఎలా వేసుకోవాలి ఏంటి అనేదైతే నేను ముందు వీడియోస్లో చూపించాను. ఆ వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి వీడియోలో నాట్స్ అనేవి క్లియర్గా చూపించాలి అంటే చాలా టైం అనేది పడుతుందండి. ఇక్కడికే మన ఈ టాటింగ్ వీడియోస్ అనేవి కాస్త లెంతీగానే ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ 8 నాట్స్ తర్వాత పీకో, తర్వాత 4 నాట్స్ పీకో. ఈ పీకో ఏంటి అంటే నెక్స్ట్ వచ్చే పెటల్ జాయింట్ చేయడానికి మనం ఇది వాడుకుంటాం అనమాట. ఓకేనా. సో ఆ ప్రకారంగా మనం ఫ్లవర్ని అంతా కూడా కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ పెటల్ అయిపోతుంది. ఇంకా 4 నాట్స్ వేసేస్తే మనకి ఫస్ట్ పెటల్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ పెటల్లో 4 నాట్స్ వేసిన తర్వాత మీకు ఈ థ్రెడ్ ఎలా తీసుకోవాలి, ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో అనేది క్లియర్గా చేశాను. సో ఆ బటర్ఫ్లై వీడియోలో మీరు దీన్ని క్లియర్గా చూడవచ్చు. తర్వాత ఈ పెటల్ ఏంటంటే నేను కొంచెం కాస్త పెద్దగా వేసుకుంటున్నాను. సో అందుకు ఇక్కడ 4 నాట్స్ బదులు 6 నాట్స్ అనేవి వేసుకుంటున్నాను. అలా చూడడానికి బాగుంటుంది అనిపించి అలా వేస్తున్నాను. కానీ మీరు కావాలంటే సేమ్ పెటల్స్ వేసుకోవచ్చు. సేమ్ థ్రెడ్ అంతా కూడా సేమ్ థ్రెడ్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం 6 నాట్స్ తర్వాత ఒక పీకో తర్వాత 4 నాట్స్ వేసుకుంటాం. ఆ పీకోలోకి నెక్స్ట్ వచ్చే పెటల్ని మనం జాయింట్ చేసుకోవాలి. ఐ హోప్ మీకందరికీ ఈ టాటింగ్ వీడియోస్ అనేవి నచ్చుతాయి అనుకుంటున్నాను. మీకు ఎక్కడైనా ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా, మీకు ఎక్కడైనా క్లియర్గా లేదు అనిపించినా కూడా నాకు మెసేజ్ చేయండి. సో మనం రాసుకున్నాం కదా, ఆ ప్రకారం మొత్తం పెటల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ ఫ్లవర్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ థ్రెడ్ని తీసుకుంటాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ ఫ్లవర్ ఉంది కదా, దాన్ని కొంచెం ఫ్లిప్ చేయాలి. అంటే ఇలా తిప్పి పెట్టుకుంటే గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది మనం ముందుకు తీసుకొస్తాం. ఇప్పుడు గ్రీన్ కలర్ థ్రెడ్ని ఎలా అంటే మన షో ఫింగర్ నుంచి తీసుకొని లిటిల్ ఫింగర్కి టైట్గా చుట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం నాట్ వేసేదేమో షటిల్తోనే వేస్తాం, కానీ ఈ లిటిల్ ఫింగర్కి ఇలా టైట్గా చుట్టుకోవాలి. అప్పుడే నాట్స్ అనేవి మనకి నీట్గా వస్తాయి. ఈ గ్రీన్ కలర్ థ్రెడ్తో మనకు నాట్స్ కనిపిస్తాయి, కానీ మనం వేసేది మాత్రం షటిల్తోనే వేస్తాం ఇక్కడ. సో ఇక్కడ కింద వచ్చే ఒక తీగలాగా వస్తుందన్నమాట. సో దానికోసం ఏంటి అంటే మనము ఫస్ట్ ఒక 8 to 10 నాట్స్ వేసుకోండి. తర్వాత ఒక పీకో, తర్వాత 8 నాట్స్. ఇలా మనం కంటిన్యూ చేస్తాం అనమాట. ప్రతిదీ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో మనం ఇక్కడ 8 నాట్స్ అనేది వేసుకోవాలి. సో మీరు అబ్జర్వ్ చేయండి,
మనం షటిల్తోనే వేస్తాం, కానీ థ్రెడ్ అనేది మనం గ్రీన్ కలర్ది పట్టుకున్నాం కదా చేతికి, సో ఆ దాంతోనే మనకి నాట్స్ అనేవి వస్తాయి. ఒక 4 నాట్స్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ వీడియోలో. ఫస్ట్‌లో వేసేటప్పుడు కాస్త స్లోగానే అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇన్ని రోజులు మనం ఏంటంటే షటిల్‌తో ఉన్న థ్రెడ్‌తోనే వేస్తూ వచ్చాం కదా! సో, అందుకని అలా ఇప్పుడు చూసారంటే మీకు నాట్స్ అనేవి గ్రీన్ కలర్‌లో వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైతే టైట్‌గా అయితుందో మనం లాక్కునేవాళ్ళం కదా థ్రెడ్. ఇప్పుడు అలా కాకుండా లిటిల్ ఫింగర్‌కి చుట్టుకున్నాం కదా! అది కొంచెం అది విప్పేసి మళ్ళీ టైట్‌గా అనేది మళ్ళీ అలా చుట్టేసుకుంటాం అనమాట. ఇలా మనం మొత్తం లేస్ అంతా కూడా ఇలాగే ఇదే 2 ప్యాటర్న్సే, అంటే ఫస్ట్ ఒక ఫ్లవర్, తర్వాత ఒక తీగలాగా ఇలా మొత్తం ఇది మనం వేసుకుంటాం అనమాట. ఇక్కడ మనకి దాదాపు ఒక 20 నాట్స్ 16-20 నాట్స్ అనేది వేశాను నేను. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది అయిపోయింది కదా! తర్వాత మనం మళ్ళీ పింక్ కలర్, అంటే ఈ ఫ్లవర్ ఏ కలర్ అయితే వాడుతున్నామో ఆ కలర్‌తో మళ్ళీ నార్మల్‌గా మనం ఎలా అయితే ఫ్లవర్ వేసుకుంటామో అలాగే వేసుకుంటాం అనమాట. అంటే ఇంతకుముందు మనం రాసి పెట్టుకున్నాం కదా కౌంటింగ్ అనేది, ఆ కౌంటింగ్ ప్రకారమే మనం ఇక్కడ నాట్స్ అనేది వేసుకుంటాం. ఎప్పుడు కానీ ఖచ్చితంగా కౌంటింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. అప్పుడే మనకు పెటల్ అన్నీ ఈవెన్ సైజు, ఒకే సైజులో ఈక్వల్‌గా వస్తాయి. లేకపోతే ఒక పెటల్ చిన్నగా, ఒక పెటల్ పెద్దగా రావడం వలన అంత అందంగా ఫ్లవర్ కానీ, లేస్ కానీ కనిపించదు. సేమ్ ఇక్కడ కూడా ఇంతకు ముందులాగే 8 నాట్స్, పీకో 4 నాట్స్, పీకో 4 నాట్స్. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. 8 నాట్స్ తర్వాత పీకో కదా ఉన్నది. ఆ పీకో దగ్గర ఏం చేస్తామనంటే మనం లాస్ట్ పెటల్ ఉంది కదా! ఆ లాస్ట్ పెటల్ పీకో ఉంది కదా! ఆ పీకోలోకి జాయింట్ చేస్తాం ఇది. ఇది మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. సో, అప్పుడే మనకి లేస్ కంటిన్యూటీ అనేది చాలా బావుంటుంది. సో, ఇక్కడ ముందు పెటల్ ఉంది కదా! అక్కడ 8 నాట్స్ దగ్గర పీకో ఉంది కదండీ! ఆ పీకోలోకి మనం ఇది జాయింట్ చేసుకుంటాం. జాయింట్ చేసుకొని మళ్ళీ రెగ్యులర్‌గా మనం ఎలా అయితే పెటల్ వేసుకుంటున్నామో అదే విధంగా వేసుకుంటాం. మన ఛానల్‌లో మీకు అన్ని రకాల హ్యాండ్‌మేడ్ ఐటెమ్స్ కానీ, హ్యాండిక్రాఫ్ట్ అంటే మన లేడీస్‌కి కావాల్సిన అన్ని రకాల క్రాఫ్ట్‌కి సంబంధించినవైతే మెల్లగా మన ఛానల్‌లో అన్నీ వస్తాయండి. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఇలాంటి క్రాఫ్ట్ ఐటెమ్ కానీ, ఇలాంటి ఆర్ట్ ఐటెమ్స్ కానీ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఇంకా ముందు ముందు మీకు ఎన్నో ఇలాంటి వీడియోస్ వస్తాయి. అది కూడా ట్యుటోరియల్‌తో వస్తాయి. సో, మీరు కూడా హ్యాపీగా నేర్చుకొని మీరు కూడా వేసుకోవచ్చు. చూసారా? ఇక్కడ ఒకదానికొకటి కనెక్ట్ అవుతూ మనకి నెక్స్ట్ ఫ్లవర్ అనేది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ పెటల్ కొంచెం పెద్దగా వేసుకున్నాం కదా! సెకండ్ పెటల్ అది వేసుకుంటాం అనమాట. సో, ఇప్పుడు 3 పెటల్స్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ ఇక్కడ మనకి ఇంకో ఫ్లవర్ కూడా అయిపోయింది కదా! నెక్స్ట్ మనం ఇంతకుముందు తీసుకున్నట్టుగానే గ్రీన్ కలర్ థ్రెడ్‌ని మన లిటిల్ ఫింగర్‌కి అయితే అటాచ్ చేసుకుంటాం. సో, లిటిల్ ఫింగర్‌కి అటాచ్ చేసుకొని సేమ్ ఇంతకుముందు కానీ ప్రతి చోట కూడా ఫ్లవర్ అయిపోయిన తర్వాత అయితే మనం ఆ ఫ్లవర్‌ని ఫ్లిప్ చేసుకోవాలండి. అప్పుడే కరెక్ట్‌గా వస్తుంది మనకు. లిటిల్ ఫింగర్‌కి చుట్టేసుకొని నెక్స్ట్ అనేది కంటిన్యూషన్ అనేది చేసుకుంటాం. ఇలా మనం లేస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. స్టార్టింగ్‌లో మీరు ఖచ్చితంగా కౌంటింగ్ అనేది దగ్గర పెట్టుకోండి. ఈజీగా ఉంటుంది. నీట్‌గా కూడా ఎక్కడ మర్చిపోకుండా అనేది వస్తుంది.
సో ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తామన్నమాట లేస్ అనేది. ఇది శారీ టాసిల్‌కి చాలా బాగుంటుంది, శారీ కుచ్చులుగా వేసుకోవడానికి అలా. సో ఇది మీరు ఐ హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను. దీని తర్వాత మళ్ళీ ఆ ఫ్లవర్ అనేది రిపీట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ అనేది